'దురంధర్ ది రివెంజ్' ఇది. ఇది మాస్టారు సబ్స్టెన్స్ అంటే. సబ్స్టెన్స్ అంటే ఇలా ఉంటది. స్టోరీ టెల్లింగ్, డెవలప్‌మెంట్, డీటెయిలింగ్, మెయిన్‌లీ ఎమోషనల్ ఇంపాక్ట్. ఒక 2 విషయాల్లో మటుకు పార్ట్ 1 బీట్ చేసిద్ది. డెఫినెట్‌లీ ఈజీగా బీట్ చేసిద్ది. బట్ ఆ 2 విషయాల్లో తప్ప మిగతా అన్నిటిల్లో ఇది దూసుకుంటూ వెళ్లి మరీ బీట్ చేసిద్ది. మెయిన్‌గా డ్రామా అయితే ఇందులో సూపరుంది. నాకు 'ఊరి ది సర్జికల్ స్ట్రైక్' చూస్తున్నప్పుడు ఎలాగైతే ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ క్యారెక్టర్ నుంచి కలిగిందో, అది మళ్ళీ ఇప్పుడు కలిగింది. ఒక క్యారెక్టర్ స్పైగా వెళ్ళడానికి, ఆ లైఫ్ గడపడానికి, దాని వెనుక అండ్ అందులో జరిగే విషయాలు చాలా బాగా చూపించారు. బాగా నచ్చింది పార్ట్ 2. మిగిలిన వాళ్ళ గురించి నాకు తెలీదు గానీ, నాకైతే పార్ట్ 2 మోర్ గ్రేటర్ అండ్ బెటర్ థాన్ పార్ట్ 1 అని చెప్తాను. సో మచ్ డీటెయిలింగ్, సో మచ్ డెవలప్‌మెంట్, సో మచ్ ఇంపాక్ట్, సో మచ్ డ్రామా. అసలు స్పై అనే పాయింట్‌ని టాకిల్ చేసిన వే అయితే నెక్స్ట్ లెవెల్. ఐ మీన్ చాలా రియలిస్టిక్‌గా హ్యాండిల్ చేశారు స్పై అనే పాయింట్‌ని. దట్స్ ద బెస్ట్ పార్ట్. మేబీ అందువల్లే అనుకుంటా క్యారెక్టర్ కనెక్షన్ బాగా సెట్ అయింది. మేబీ అందువల్లే అనుకుంటా. పార్ట్ 2 పార్ట్ 1 కంటే బెటర్ వన్ అయింది నాకు. ఎందుకనేది గనక చూస్తే బేసిక్‌గా 2 కూడా డిఫరెంట్ టైప్. యెస్. డిఫరెంట్ టైపే 2. అది మోస్ట్‌లీ అట్మాస్ఫియరిక్ టైప్. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఒక ఆరాతో మూవ్ అయ్యే మూవీ. అదే 'అక్షయ్ ఖన్నా'. 'అక్షయ్ ఖన్నా' స్క్రీన్ మీద ఉన్నంత సేపు సినిమా హై ఉంటే, అక్షయ్ లేకపోతే వీక్‌గా ఉంటది. దానికి మెయిన్ రీజన్ స్టోరీ ప్రోగ్రెషన్ ఉండదు. ఒకే చోట ఉంటది. స్పై లైఫ్ కంటే కూడా 'రెహమాన్ డకేత్' లైఫ్ మీదే ఉంటదనమాట. అందుకే అక్కడ ఆ పోర్షన్స్ మాత్రమే ఎక్కాయి నాకు. ఇక్కడ నా ఉద్దేశ్యం 'రెహమాన్ డకేత్' క్యారెక్టర్ బాగా రాశారు అనటం లేదు. అందులో అంతేం ఉండదు గానీ, బట్ అక్కడ యాక్ట్ చేసిన 'అక్షయ్ ఖన్నా' డామినెన్స్ అల్టిమేట్ ఉంటది. 'అక్షయ్ ఖన్నా' లేకపోతే ఇంకేం లేనట్టే అనొచ్చు పార్ట్ 1. చాలామంది అది ఇది చెప్తారు గానీ, వాళ్ళు మాట్లాడేది గూడా 90% అక్షయ్ యాక్టింగ్ గురించే ఉంటది. నెక్స్ట్ ఇంకోటొచ్చేసి మ్యూజిక్. పార్ట్ 1లో తోపుంటది. ఫస్ట్ టైమ్‌కే క్యాచీగా అనిపించాయి. ఒక రకంగా సినిమాకి అనదర్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఆ మ్యూజిక్. ఈ పార్ట్ 2లో కొన్ని ట్రాక్స్ ఉన్నాయి. బట్ ఫ్లిప్పరాచి రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చే ట్రాక్స్ లేవు. ఇక ఈ 2 తప్ప మిగతా అన్ని డిపార్ట్‌మెంట్స్ గురించి మాట్లాడితే ఈ 'ది రివెంజ్ పార్ట్ 2' ఈజీగా తోసేసిద్ది పార్ట్ 1. మెయిన్‌గా డ్రామా, రైటింగ్ విషయంలో. నేను బేసిక్‌గా సినిమా గురించి మాట్లాడేటప్పుడు 2 థింగ్స్ చూస్తాను. ఒకటి ఎంత సబ్స్టెన్స్ పెడుతున్నారు అని. ఇంకోటి డ్రామా కనెక్షన్. అదే ఎమోషనల్ ఇంపాక్ట్. ఆ 2 మేజర్ థింగ్స్ ఈ పార్ట్ 2లో పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఇది ఎక్కేసింది. ఆ మల్టిపుల్ రియల్ ఈవెంట్స్‌కి కనెక్ట్ చేసేది ఒక ఎత్తైతే, లిటరల్లీ ఇందులో ఎమోషనల్ సీన్స్ ఎలా కనెక్ట్ అయ్యాయంటే, 'జస్‌క్రిత్ సింగ్ రంగి' ఇంట్రో ఫ్లాష్ బ్యాక్‌లో కనెక్ట్ అయింది. ఇక మళ్ళీ చివర్లో బయటికొచ్చా. ఆ ఫీల్ రిపీటెడ్‌గా వస్తూనే ఉంది. ఐ మీన్ అలాంటి పోర్షన్స్ పెట్టారు. ఇంట్రో, ఆలం పోర్షన్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, లైఫ్ ఆఫ్ స్పై అనేది భలే చూపించారు. మొన్న మధ్య 'తస్కర్' అనే సిరీస్‌లో ఒక ట్విస్ట్ వస్తది. అది రియల్లీ చూసాక దిమ్మ తిరిగిపోయింది. ఇందులో కూడా అదే యూజ్ చేశారు. స్పై లైఫ్ ఎలా ఉంటది అని. బట్ ఈ పార్ట్ 2 అనేది ఆ పాయింట్ అండ్ దానికి ఇదొక పెద్ద లైబ్రరీ లాంటిది అనొచ్చు. 'జస్‌క్రిత్ సింగ్' లైఫ్ ఇక మారుస్తూనే ఉండడమే. మెమరీస్‌ని క్లియర్ చేసుకుంటూ ఉండడమే ప్రతి మిషన్ తర్వాత. అండ్ ఆ థాట్సే మైండ్ అంతా. ఇందులో 'ఆదిత్య ధర్' చాలా చూపించారు. స్టోరీ టెల్లింగ్ ప్రోగ్రెషన్ అవుతూనే ఉంటది. సబ్‌స్టెన్స్ వస్తూనే ఉంటది. చివరిదాకా. ఒకే చోట ఉండకుండా. దట్స్ ద బెస్ట్ పార్ట్ ఇన్ దిస్ పార్ట్ 2. అయితే మేజర్ 'ఇక్బాల్' విషయంలోనే పార్ట్ 1 దగ్గరే డౌటొచ్చింది. పార్ట్ 2లో డెఫినెట్‌లీ ఇది వీక్ అయ్యిద్ది అని. కొంత అదే జరిగింది. ఆ క్యారెక్టర్ కొంత ఫన్‌గా చేయాలనో లేక ఏదో తెలీదు గానీ, ఒక సీరియస్ ఇంపాక్ట్ అయితే లేదు. అఫ్‌కోర్స్ ఇది 'జస్‌క్రిత్ సింగ్' సినిమానే. బట్ ఇంట్రడ్యూస్ చేశాక ఇంపార్టెన్స్ కాకపోయినా అట్‌లీస్ట్ స్కోప్ అయినా ఇవ్వాలి. చాలా తక్కువ సార్లు కనిపిస్తాడు. క్యారెక్టర్స్, రైటింగ్ విషయంలో ఇదొక్కడే నాకు సంవాట్ తగ్గిందనిపించింది. హీరో ఏసేయబోయే ఒక మెయిన్ పర్సన్ లాగా ఉండాలి. బట్ ఒక ఇంపార్టెంట్ విలన్ అనే ఫీలే రాదు. కానీ అదొక్కటి తీసేస్తే రైటింగ్‌లో ఈ సినిమా ఇచ్చిన ఫీలే వేరసలు. స్పై లైఫ్ జర్నీ, ఎమోషనల్ జర్నీ, హర్డిల్స్ అన్నీ చూపించారు. పర్ఫార్మెన్సెస్ వైస్ 'రణ్వీర్ సింగ్' ఆట ఆడేసుకున్నారు. మామూలు ఆట గాదు. మీరు చూడాల్సిందే. రిమైనింగ్ అందరి గురించి ఒకటే. యాక్టింగ్ వాళ్ళందరూ బెస్ట్ ఇచ్చారు. మ్యూజిక్ వైస్ 2, 3 ట్రాక్స్ బావున్నాయి. స్టార్టింగ్‌లో టైటిల్స్ పడే టైంలో వస్తది 2 గూడా. ఒకటి ఎగ్జాక్ట్‌గా 'హర్షద్ పప్పు' రెడీ అవుతుంటాడన్నమాట పౌడర్ కొట్టుకొని. 'సన్సారియా' అనే ఒక ట్రాక్ కూడా వస్తది. చాలా బాగా హైలైట్ అయిందది. ఇంకోటి మీకు ఆల్రెడీ తెలుసు. సో, ఫైనల్లీ అస్సలు మిస్ అవ్వద్దు ఈ 'ది రివెంజ్‌ని', 'ది సబ్‌స్టెన్స్‌ని'. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.